నేనుగీ బయోగ్యాస్ స్టవ్ బిడ్డ. మనింట్లో వచ్చే వంటింటి సెత్త సెదారం పశుల ఎరువుతోనే గ్యాస్ తయారైతది. ఆ గ్యాసుతో గిట్లా మనం అన్నం పప్పు అసోంటివన్నీ సూపర్గా వండుకోవచ్చులే. ఇది మన పర్యావరణానికి కూడా చాలా మంచిదిరా బిడ్డా. హలో బంగారంలు, నేను ఇండక్షన్ స్టవ్ అమ్మా. గ్యాస్ లేకపోయినా కరెంట్ ఉంటే చాలు, నాతో సులభంగా వంట చేసుకోవచ్చమ్మా. ఇండక్షన్ పాత్ర పెట్టి ఆన్ చేస్తే త్వరగా వేడి అవుతుంది. నేను ఎలక్ట్రిక్ స్టవ్ డూడ్, కరెంట్ తో పనిచేస్తాను. నా మీద ఏ పాత్ర అయినా పెట్టి వండొచ్చు డూడ్స్. ఉప్మా, కూరలు, పులిహోర, టీ ఇలా రోజు చేసే వంటలన్నీ నాతో చేయవచ్చు డూడ్స్. నేను సోలార్ కుక్కర్ బ్రో, నాకు కరెంట్ గానీ గ్యాస్ గానీ అవసరం లేదు, సూర్యరశ్మి చాలు బ్రో. పాత్రలో అన్నం లేదా దాల్ పెట్టి నన్ను సూర్యకాంతిలో ఉంచితే నెమ్మదిగా కుక్ అవుతుంది బ్రో. గ్యాస్ ఖర్చు కూడా ఉండదు, పర్యావరణానికి కూడా మంచిది బ్రో. ఏమంటారా, గ్యాస్ లేకపోతే వంట ఆగిపోతుందా? ఇవాళ మీరు చూశారు కదా, ఇలా చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయిరా. వార్ టైంలో అయినా ఎప్పుడైనా షార్టేజ్ వచ్చినా ఇలాంటి ఆల్టర్నేటివ్స్ ముందుగానే తెలుసుకుని వాడడం నేర్చుకోవడం మంచిదిరా. అలా ఊరికే చూసిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండిరా. మీ గ్యాస్ బండను బాధ పెట్టద్దురా. కమెంట్ కూడా చేయండిరా, ఇప్పుడే కమెంట్ చేయండిరా.